రాష్ట్రం ఏదైనా ఉంటే ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా, మాతో పోటీ పడమనుండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు. ఇన్ని చేసినా ఇవి సరిపోతాయంటే సరిపోవు. నాకు తెలుసు ఇంకా సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, కార్మికుల కష్టాలు ఉన్నాయి. అన్నిటిని కూడా తీరవాలంటే కొంత విధ్వంసం జరిగింది. ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైంది. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్ల పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు, వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు, నాకు ఇవ్వండి, నా చేతికి ఇస్తే చక్కదిద్దుతాం. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఏమెలుగా పెట్టిండ్రు వారు. మీరు 10 ఏళ్ళ కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అని ఇచ్చిండ్రా? ఏ ధర్నా చౌక్ లో ఉద్యమం జరిగి, ధర్నాలు జరిగి, ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే ఆ ధర్నా చౌక్నే వస్తేనే మూత వేసిండు కదా. మళ్ళీ మనం వస్తేనే ధర్నా చౌక్ తెరిస్తే వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు మీ ఫోన్లలో మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే వచ్చింది కదనే. గతంలో ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఎవరితోనైనా మీ ఫోన్లలో మీరు మాట్లాడుకుర్రా? కుటుంబ సభ్యులతోనైనా మీరు స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి ఉండే నా 10 సంవత్సరాలలో? ఇవాళ మీకు ఏం చేసినా చేయకపోయినా మీ స్వేచ్ఛ మీకు వచ్చింది కదా. మీరు కులాసగా మాట్లాడగలుగుతున్నారు కదా. మీకు స్వేచ్ఛ ఇచ్చినాం, మీకు సంక్షేమం ఇచ్చినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఈ రోజు ఐటీఐలు 1956లో మొదలు పెడితే ఈనాడు సిలబస్ మారిపోయింది, అవసరాలు మారిపోయినాయంటే వాటి ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి 100 ఇన్స్టిట్యూట్లను 100 నియోజకవర్గాలలో ప్రారంభించాలని 2,400 కోట్లతో అభివృద్ధి పథం వైపు నడిపిస్తలేమా? ఈ రోజు ఒక పక్కన సాంకేతిక నైపుణ్యం అవసరం ఉన్నది, ఇంకొక పక్కన సంవత్సరానికి 1,10,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతారు. కానీ ఇక్కడ పరిశ్రమల అవసరానికి వీళ్ళు చదువుకున్న చదువుకు పొంతన లేదు. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అందుకే ఆలోచన చేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టినాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం. ప్రతి విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి, చదువుకునేటప్పుడే శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందో వాటిని అక్కడ నేర్పించాలి. ఆ నేర్పించడానికి ఆ సంస్థలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక బంగారు పథకం రాలేదు అని అంటే ఇది అవమానం కాదా ఈ దేశానికి, రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, ఈ 15 నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినాం. నేను, నా సహచార మంత్రి సభ్యులు దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి ప్రయత్నించి మీ అందరి సహకారం ఉండాలి. ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి. చేయగలిగింది ఏదున్నా చేస్తాం. లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతాం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే నెలకు నాకు 30,000 కోట్ల ఆదాయం కావాలి. మరి ఈరోజు 12,000 కోట్ల ఆదాయం తక్కువ ఉంది. నా అవసరాలకు, నా ఖర్చుకు ఒక కుటుంబంలో ఒక కార్మికుడు
నెల జీతాన్ని తీసుకుంటే ఇంటి అద్దె, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు, అదే విధంగా ఇతర అవసరాలు అన్ని లెక్కేసుకొని ఒక పాలకెంత, నీళ్ళకెంత, ఉప్పుకెంత, పప్పుకెంత, మంచి నూనెకెంత, భార్య బిడ్డలకెంత, అమ్మ నాయనకు వైద్యానికి అవసరమైతే ఏం ఖర్చు అని అన్ని లెక్కేసుకొని బడ్జెట్ పద్మనాభం లాగా నెల జీతాన్ని ఎట్లా ఒక కార్మికుడు లెక్కేసుకుంటాడో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదంతా మన కుటుంబం అనుకొని నేను లెక్కలేసుకున్న లెక్కలని మీ ముందల పెడుతున్నా. ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే, ఆర్థిక మంత్రిని, ప్రధాన కార్యదర్శిని, అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరిని మీ దగ్గర కూర్చోబెడతా, వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా. ఏదాపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పురు. అనా పైసా కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను, ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడను, నేను మీకు మాట ఇస్తున్నా. మీరే చెప్పండి, మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి, మీరే సూచన చేయండి. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళీ పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినుండి అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు జర్ర. అందుకే మనం జర వెజిటేరియన్, పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినుండి, ఇడ్లీ తినుండి, కొంచెం జాగ్రత్తగా ఉండురి అని అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం కూడా బాగలేదు. అందుకే మీరు అందరు సహకరించండి. మీరు మా కార్మిక సోదరులు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరు మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డదంటే మా గొప్పతనం కాదు, అందులో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ కృషి ఉంది. మేము వేరు మీరు వేరు అని ఏ రోజు నేను అనుకోలే. మీలో ఒక్కరిని, మీ కుటుంబ సభ్యుని, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా, మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఈ 18,500 కోట్ల రూపాయలు మీ చేతుల్నే పెడతా. బ్యాంకులకు కట్టుండి, నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఇవ్వండి, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, మిగతాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుండ్రి. సన్న బియ్యానికి ఇద్దామా, ఉచిత కరెంటుకి ఇద్దామా, ఆర్టీసీ బస్సుకి ఇద్దామా, షాది ముబారక్ ఇద్దామా, కళ్యాణ లక్ష్మికి ఇద్దామా, లేకపోతే ఇంకేదైనా ఆడంబరాలు చేసుకుందామా? మీరు ఎట్లా చెప్తే గట్లనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి. దీంట్లో అబద్ధాలు లేవు. ఎవరైనా ఇంతకు మించి చెప్తే లెక్కలైనా మీరు చూడండి. మొత్తం అందరిని పిలిచి కూర్చోబెట్ట, మీరే ఒక సింగరేణి నుంచి, ఆర్టీసీ నుంచి, విద్యుత్ శాఖ నుంచి, అసంఘటిత కార్మికుల నుంచి మీరు ఒక కమిటీ వేసుకోండి. మీ ముందల మొత్తం లెక్కలన్నీ ముందల పెడతా. మరి ఆ లెక్కల ప్రకారం ఎట్లా నడుపుకుందాము ప్రభుత్వం. ఇవాళ ఎవరు కూడా వచ్చి చెప్తాడు, జర మంచిగా ఉన్నాం, బాగానే ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కనీసం మొదటి తారీఖు కాకపోతే 6 తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి, తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు. 10 ఏళ్ళలో ఉన్నాడని మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండు. ఆ సోదరులారా, ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీద చేసుకొని చెప్పమనుండ్రి. ఎన్నడన్నా ఆర్థిక పరిస్థితి బాగుంటే ఈ ప్రభుత్వం కోసం 30 రోజులు పనిచేసే కార్మికుడు గాని, ఉద్యోగి గాని నెల జీతం మీదనే జీవితాన్ని గడిపే వాళ్ళకు మొదటి తారీఖు నాడు ఎన్నడన్నా జీతం ఇచ్చిండా 10 ఏళ్లలో? కానీ మీ సోదరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం పడుతుందా లేదా మీరు చెప్పండి. మీరు ఆలోచన చేయండి, మీరు గుండె మీద చేయి పెట్టుకొని చెప్పండి. ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను ప్రజలకు వివరించండి. ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తున్నా. ఏది దాచిపెట్టే అవసరం నాకు లేదు. అబద్ధాలతోని రాజకీయం నడవదు. నేను అబద్ధాల ప్రాతిపదికన పరిపాలన చేయదలుచుకోలేదు. కష్టమైన, నిష్ఠూరమైన, వినడానికి కొంత కఠినంగా ఉన్నా ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పదలుచుకున్నా. మా పొన్నం ప్రభాకర్ గారు ఎట్లనైనా ఈ సమ్మెను వాయిదా వేయించాలి, ఎట్లా చేయాలి, ఏదో ఒకటి ఇప్పటికాడికి ఒప్పుకుందాం అంటుండు. ఒప్పుకుంటే అబద్ధమే అవుతుంది. ఎన్నో దగ్గర ఒకటి ఆపాలి. ఏది ఆపాలనో మీరే చెప్పు. ఏది లేదు. నాకు ప్రతి నెల కనీస అవసరాలు తీరాలంటే 22,500 కోట్లు కావాలి. ఇప్పుడు నాకు వస్తున్నది 18,500 కోట్లే. ఇంకొక 7,500 కోట్లు ఉంటే ఆయన 50,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయి నాకు ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది ఇదే. అసలుకే నాకు తుట్టు ఉన్నది. మళ్ళీ తుట్టిలో భాగంగా మూలిగే నక్క మీద తాటికాయ వచ్చి పడ్డది అన్నట్టు మీరు సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా.
మీరు వేరే వాళ్ళు కాదు, మీరు మా కుటుంబ సభ్యులు. మీరే కూర్చోండి, మాట్లాడదాం, రాండి. మంత్రితో మాట్లాడండి, శాఖలు అందరిని పంపిస్తా, నేను కూడా కూర్చుంటా. వాళ్ళతో మాట్లాడినాక నా దగ్గర రండి. ఎట్లా చేద్దామో చెప్పు. నాది నాకు ఏంది, ఎవరు ఎక్కడైనా ఓని అనే విధానం కాకుండా అందరికీ ఎట్లా చేద్దామో చెప్పు. వెసులుబాటు కల్పించండి. వెసులుబాటు ఎట్లా చేద్దామో చెప్పుండ్రి. మేము ఏది కూడా నేను దాచిపెట్టాను. ఓ సంవత్సరం అయితే కొంచెం కుదురుకుంటాం. మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎలక్షనే, తర్వాత ఆర్థిక సంక్షోభమే, ఆ తర్వాత ఇప్పుడే కొంచెం కొంచెంగా పట్టాలు ఎక్కుతున్నది. ఇప్పుడు మళ్ళా ఏదైనా అవతల కడుపు మంటతోని అసూయతోనో విషం నింపుకొని ఆలోచనలతోని కొన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలు చెప్పి అట్లెందుకు చేయరు, ఇట్లెందుకు చేయరు, ఇప్పుడు చేయాలి కదా, అప్పుడు చేయాలి కదా, 10 ఏళ్ళు చేయలేనోడు అంటే వచ్చి మనకు చెప్తున్నాడు. నేను వరంగల్ ఆయన ఎప్పుడు చూడాలిగా, ఆయన బాధ దుఃఖం ఆవేదన, అధికారం కోల్పోయిన రాని ఎట్లున్నదో చూసారు కదా. ఎంత విషం ఉంటుందా 40 ఏళ్ళు అధికారం అనుభవించినోనికి, ఎంత విషం కక్కుతున్నాడు. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా, 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరు చేయని, మేము కూడా సహకరిస్తాం, మేము కూడా నా అనుభవం ఉంది సూచన చెప్తా, గిట్ల కాదు గట్ల చేయండి. నీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా, ఈడు ఉన్నోళ్ళు చెప్పరు, మీరు అందరు ఇనుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి, నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని అది అట్లా జరగని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడైనా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థాలతోని తెలంగాణ ప్రజలు విఘ్నులు. చంద్రశేఖరరావు గారు, మీరు చేసిన మోసం, మీరు చేసిన దగ, మీరు చేసిన దోపిడి ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది. నువ్వు కనిపించినావు అంటే ఆ గాయం పచ్చిగై మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది. నువ్వు దాచుకున్నావు, గదే పని చేయి, బయటికి రాకుండా కొంత కాలానికన్నా జనాలు నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు. నువ్వు మళ్ళీ కనిపించినావు అంటే అన్ని గుర్తుపడతారు. నేను చెప్తానే ఉన్నాం, ఆవుల పోరలు ఆ పోరలు ఏందే అట్లా ఇచ్చినావు ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆయన గదే అన్నాడు, ఆడ వేతమంది ఈ పోరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారని. వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారని నేను ఎప్పుడో చెప్పిన. అక్కడికి వచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినన్నా చెయ్యి. కనీసము అప్పుడు చేసిన